జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న మాధబత్తుల తిరుమల శ్రీదేవిని భీమిలిలో వివిధ స్వచ్ఛంద సంస్థలు ఘనంగా సన్మానించారు. ముందుగా అవార్డు గ్రహీత మాధబత్తుల తిరుమల శ్రీదేవిని చిన్న బజారు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి సన్ స్కూల్ ఎన్సీసీ క్యాడెట్ల బ్యాన్లతో పండిట్ నెహ్రూ పాఠశాల వరకు ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. ఈ ఊరేగింపును జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు ప్రారంభించారు. అనంతరం అవార్డు గ్రహీత మాధబత్తుల తిరుమల శ్రీదేవి మాట్లాడుతూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు ఎంత సంతోషపడ్డానో ఈరోజు ఈ సన్మానం వలన కూడా అంతే సంతోషంగా అనిపించిందని చెప్పారు. తనతో పనిచేసే సహా ఉపాధ్యాయులు, తాను ఏ కార్యక్రమం చేపట్టినా సహకరించే భీమిలి ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇలా అందరి తోడ్పాటుతోనే తనకు ఈ పురస్కారం లభించిందని ఆమె చెప్పారు. ఇంతటి గొప్ప సత్కారాన్ని చేసిన నిర్వాహకులకు, పాల్గొన్న అన్ని స్వచ్ఛంద సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ నూకరాజు, ఫ్యాబ్ ప్రతినిధులు కాళ్ళ సన్ని, ముసునూరి సూర్య శ్రీనివాస్, మారోజు గోపి, గుగ్గిళ్ల సాయి, పెంటపల్లి దేవానంద్, కట్టమూరి అశోక్, కట్టమూరి రమణారావు, చుండూరి మూర్తి, వాకస్ క్లబ్ అధ్యక్షుడు కోట మల్లిక్, ఫోరం ఫర్ బెటర్ భీమిలి అధ్యక్షుడు రాజేటి బసవకృష్ణమూర్తి, కాళ్ళ లావణ్య, మైలపల్లి భారతి తదితరులు పాల్గొన్నారు. రామ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కొత్త రామకృష్ణ, మిషన్ గ్రీన్ భీమిలి అధ్యక్షుడు ముమ్మిడిశెట్టి ఆదిత్య పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మైలపల్లి షణ్ముఖరావు మాట్లాడుతూ, భీమిలికి చెందిన ఉపాధ్యాయురాలు జాతీయ స్థాయిలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారం అందుకోవడం చాలా గొప్ప విశేషమని, భీమిలికి జాతీయ స్థాయిలో ఈ అవార్డు ద్వారా గుర్తింపు తెచ్చిన తిరుమల శ్రీదేవికి భీమిలి ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అవార్డు గ్రహీత తిరుమల శ్రీదేవి మాట్లాడుతూ, అందరి సహకారంతోనే ఈ అవార్డు సాధించగలిగామని, ఈ అవార్డు రావడానికి స్కూల్ సిబ్బంది సహకారం మరువలేనిదని, రాష్ట్రపతి అవార్డు సాధించిన సంతోషం కంటే ఇన్ని సంస్థలు పౌర సన్మానం చేయడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఒక్కొక్కరిగా మాధబత్తుల తిరుమల శ్రీదేవికి అభినందనలు తెలియజేస్తూ సాలువలతో ఘనంగా సన్మానించారు. పండిట్ నెహ్రూ జీవీఎంసీ హై స్కూల్ మాధవత్తుల శ్రీరాములు గారి గుర్తుల తనయ శ్రీమతి మాధవత్తుల తిరుమల శ్రీ సోదరీమణైనటువంటి మాధవత్తుల తిరుమల శ్రీదేవి గారికి అందుకున్న అవార్డును ఈ కూనపట్నం ప్రజలు సుమారుగా 15 సంఘాల వారందరూ కూడా ఆమెకు భీమినిపట్నంకే వచ్చినట్టుగా మనం అందరం ఫీల్ అవుతూ ఈ కార్యక్రమాన్ని మనం ఒక అవార్డు గ్రహీ
Please, come on. ఎవరంటే మేడం గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులే మాకు ముఖ్య అతిథి. సమయంలో ఆహ్వానిస్తున్న పూర్తి సమాజం కూడా సిద్ధిస్తూ ఈ మహావిష్ణు మహాగణ దేవత అనుకూలిత సంస్కృతి దేవత అనుకూలిత ఫల సిద్ధిరస్తు రాస్తూ అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాస్ కొట్టండి ఒకసారి మా తల్లిదండ్రులకి. 85 సంవత్సరాలు. ఓకే సన్మాన గ్రహీత జాతీయ అవార్డు గ్రహీత శ్రీదేవి గారికి on the dais and my dear friends and well wishers. అంటే ఈరోజు చాలా మంచి రోజు అని అనిపిస్తుంది. నిజంగా నేను అవార్డు తీసుకున్నప్పుడు ఇంత హ్యాపీగా లేనండి. అంటే మీ అందరి మధ్యలో ఇలా అవార్డు అంటే నన్ను ఫెలిసిటేట్ చేస్తుంటే, మీ బ్లెస్సింగ్స్ ఇస్తుంటే రియల్గా ఇదే నాకు అవార్డు అని అనిపిస్తుంది. అంటే ద బ్లిస్ఫుల్ మూమెంట్ అని చెప్పాలి. అంటే సో మెనీ దట్ ఈస్ ఎ జాయ్ అది అవ్వచ్చు, కానీ దిస్ ఈస్ వెరీ బ్లిస్ఫుల్ మూమెంట్ టు మీ. అంటే స్టేట్ అవార్డు తీసుకున్నాను 2 సార్లు, స్టేట్ అవార్డు సావిత్రిబాయి పూలే అవార్డు తీసుకున్నాను, అలాగే స్టేట్ బెస్ట్ హెడ్ మిస్ట్రెస్ అవార్డు తీసుకున్నాను, జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాను, అలాగే జీవీఎంసీ దగ్గర నుంచి చాలా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. కానీ ఏ రోజు నాకు ఇంత హ్యాపీగా లేదు. సో టుడే రియలీ యూ ఆల్ మేడ్ మై డే ఇన్ ఎ బ్యూటిఫుల్ అండ్ జాయ్ఫుల్ వే. సో రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. అంటే ఎప్పుడైతే అవార్డు అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ రోజు నుంచి అందరూ ఫోన్ చేసి మీ కంగ్రాచులేషన్స్ చెప్తూ నన్ను ఢిల్లీ వరకు పంపించారు. ఆ రోజే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అవార్డు తీసుకున్న మూమెంట్లో నాకు ఇవేవి అంటే ఈ బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా పనిచేసాయని చెప్పాలి. ఎందుకంటే మంచి మనసుతో సహృదయంతో ఒక దీవించి నన్ను పంపించారు, అంటే మీ బ్లెస్సింగ్స్ ద్వారా. అదే స్పిరిట్తో మళ్ళీ నేను ఇక్కడికి రావడం జరిగింది. నా స్పిరిట్ని డబుల్ చేసి ఒక వైబ్రెంట్గా క్రియేట్ చేశారు ఈ ఎన్విరాన్మెంట్ని. సో మీ అందరికీ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తాను. ఇలాగే మీ సహాయ సహకారాలు అంటే ఈ స్టేజ్కి చేరుకోవాలంటే నిజంగా డిఫికల్టే. అంటే 1 మిలియన్ టీచర్స్ ఉన్న మన ఇండియాలో ఓన్లీ 81 టీచర్స్ మాత్రమే అవార్డు తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ పర్సంటేజ్లో వస్తుంది. రియల్లీ ఐ ఫీల్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్, బికాస్ ఆఫ్ యువర్ విషెస్ ఐ రీచ్ అట్ దిస్ స్టేజ్. And thank you for each and everyone who made my day really blissful and happy. I am so grateful to you, the organizers and the friends,
who and my well-wishers and Madam Garu and other people who are involved in each and every one. I am very thankful to each and every person who involved and made me my day very beautiful and thankful and memorable one. So life lo అక్కడ తీసుకున్నప్పుడు ఓన్లీ 1 సెకండ్ ఫోటోని అంటే ఎటు చూస్తున్నామో కూడా తెలియకుండా జరిగిపోయింది. కానీ ఈరోజు మీ అందరి మధ్యలో అంటే మన వాళ్ళ మధ్యలో మనం సెలబ్రేట్ చేసుకోవడమే రియల్ థింగ్. సో అలాంటి మంచి అంటే మెమరబుల్ ఈవెంట్ని నాకు మిగిల్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అంటే అచీవ్మెంట్ అన్నది ఉంటుంది, కానీ దాన్ని ఎలా గ్రాప్ చేసుకోవాలి అన్నది మనకు తెలిస్తే ప్రతి విషయంలో సక్సెస్ అవుతాము. ఒక టీచింగ్ ఫీల్డ్ అనే కాదు, ఎనీ ఫీల్డ్లో మనం సక్సెస్ అవ్వచ్చు. కాకపోతే దానికి తగిన మార్గాన్ని ఎంచుకోవాలి, రైట్ వేని రైట్ పాత్ని ఎంచుకున్నప్పుడు మనం డెఫినెట్గా మనం ఏదైతే గోల్ అనుకుంటామో ఆ గోల్ని డెఫినెట్గా రీచ్ అవుతాము. మేజర్గా మేము స్కూల్ స్టాఫ్ కానీ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా డెడికేటెడ్గా చేస్తారు. అంటే వాళ్ళ పనిలో వాళ్ళ ద్వారానే నాకు ఈ సక్సెస్ వచ్చింది. యాజ్ ఎ హెడ్మిస్ట్రెస్ క్లాసెస్ చెప్పడం అనేది తక్కువ ఉంటుంది, కానీ వీళ్ళందరూ మా టీచర్స్ అందరూ కలిసి పని చేయడం వల్ల ఈరోజు అంటే యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ అని ఎప్పుడైతే చెప్తామో ఆ యూనిటీగా మనం పని చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఇందులో నాకు సహకరించిన అంటే ఈ అవార్డు రావడానికి అటు పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అలాగే మా టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నేను ఈ అవార్డుని డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ మై ఓన్ వర్క్తో వచ్చింది కాదు, అందరూ సమిష్టి కృషి ఫలితంగా వచ్చిన అవార్డు తప్ప నా ఒక్కరి దానికి అంటే హెచ్ఎంగా నేను బాధ్యత వహిస్తాను కనుక ఈ హెచ్ఎం బాధ్యతలో నేను ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. అంటే స్కూల్లో ఈ స్కూల్కి వచ్చిన తర్వాత స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవడం జరిగింది. అంటే ఈ స్కూల్ నాకు ఎన్నో మంచి మధురానుభూతులు మిగిల్చిందని చెప్పాలి. అంటే ఈ స్కూల్ అని అంటే ఈ భీమిలిలో అంటే ప్రతి ఒక్కరూ నన్ను విష్ చేస్తూనే ఉన్నారు, నువ్వు సక్సెస్ కావాలి, నీ ఉన్నతికి మరింత మేము థర్డ్ పార్ట్ అందిస్తాము అని చెప్పడం వల్ల విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ వచ్చి రాగానే 22లో నేను స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డుని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు అంటే 2025లో మళ్ళీ బెస్ట్ టీచర్ అవార్డుని మన హనరబుల్ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా తీసుకోవడం అంటే ఈ స్కూల్ నాకు మంచి ఇదే ఇవ్వడం కాకుండా స్కూల్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ బ్లెస్సింగ్స్తో నేను ఇలా అచీవ్ చేస్తున్నానని చెప్పాలి. థ్యాంక్ యూ అండి. అంటే ఆర్గనైజర్స్గా ఉన్న షర్మిస్ గారు కావచ్చు, మన వార్డ్ కార్పొరేటర్ మేడం గారు కావచ్చు, అలాగే పద్మా మేడం గారు కావచ్చు, అండ్ ఫ్యాబ్ కావచ్చు, ముసలి శ్రీనివాస్ గారు కావచ్చు, సార్ కావచ్చు, అండ్ వాసవి క్లబ్ మెంబర్స్ కావచ్చు, అండ్ వర్తక సంఘం కావచ్చు, అందరూ కూడా అంటే ఈ స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క యాక్టివిటీలో వాళ్ళ పార్ట్ ఎంతో కొంత ఉంది. అంటే దిస్ ఇస్ నాట్ మై ఓన్, అంటే ఈ అవార్డు నా ఒక్క దానిది కాదు, ప్రతి ఒక్కరూ అందులో పార్టిసిపేట్ చేయబట్టే ఈ సక్సెస్ని అందుకోగలిగాము. అంటే దిస్ ఇస్ నాట్ మై సింగిల్ పర్సన్ సక్సెస్, దిస్ ఇస్ ఆల్ ఆఫ్ యూ అండ్ యువర్ పార్టిసిపేషన్ అండ్ యువర్ ఇన్వాల్వ్మెంట్, యువర్ కంట్రిబ్యూషన్ ఇవన్నీ కలిసినప్పుడే ఈ సక్సెస్ అన్నది నేను చేరుకోగలిగాను. నాకు అది ఒక వేగా చూపెట్టింది. అంటే నేను ఒక్కదాన్ని ఏదో చేసేసాను కాదు, ఈ లైబ్రరీ గురించి చెప్పినప్పుడు వీళ్ళు వస్తారు, అండ్ కంట్రిబ్యూషన్ ఫ్యామిలీ కంట్రిబ్యూషన్ చెప్పినప్పుడు షణ్ముఖ గారు వస్తారు, అండ్ పొలిటికల్ కంట్రిబ్యూషన్ చెప్పేటప్పుడు గంట అప్పలకొండ మేడం గారు వస్తారు. అలాగే పీపుల్ పార్టిసిపేషన్ అండ్ కంట్రిబ్యూషన్కి వచ్చేటప్పుడు మిగతా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క కంట్రిబ్యూషన్తోనే మనము ఈ సక్సెస్ని స్టెప్పింగ్ స్టోన్గా ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్ళగలం. అంటే మీ అందరూ దిస్ ఇస్ నాట్ మై ఓన్ award, this is all of you, because of all of you and it's a collective award అని చెప్పడానికి నేను చాలా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అంటే
ఇంతమంది మంచి అభిమానుల మధ్య, ఇంతమంది మంచి హ్యూమన్ బీయింగ్స్ మధ్య, అంటే ఒక డెడికేటెడ్గా ఉన్న ఏదో చేయాలి అన్న తపన ప్రతి ఒక్కరిలో ఉండబట్టే ఈ స్కూల్కి ఏదో ఒకటి చేస్తూ దాన్ని ఈ స్కూల్ని మరింత ఉన్నతికి తీసుకురావడానికి నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నేను ఈ సందర్భంలో స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలని, ముందు పనిచేసిన వాళ్ళ క్రెడిట్ని నేను నా ఖాతాలో వేసుకున్నాననే చెప్పాలి. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. వాళ్ళు కూడా ఈ అవార్డులో పార్టిసిపేట్ భాగస్వాములే. అలాగే ఇప్పుడు కరెంట్ పనిచేస్తున్న నయీం గారు కావచ్చు, కిరణ్ గారు కావచ్చు, నాయుడు గారు కావచ్చు, మన హిందీ మాస్టర్ గారు కావచ్చు, కె శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు అవార్డు టైంలో షార్ట్ పీరియడ్లో అందరూ నన్ను ఎంకరేజ్ చేసి మేడం పెట్టండి అని ఎంకరేజ్ చేసి ఇది చేయడం వల్లనే ఈరోజు నేను ఈ అవార్డు వరకు నేను వెళ్ళగలిగాను. అంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు నాకు ఈ అవార్డు తీసుకోవడంలో ఉన్నాయని తెలియజేయడానికి చాలా గర్వపడుతున్నాను. అంటే పబ్లిక్ నుంచి ఎక్కువ స్పందన ఉన్నప్పుడు మనం ఏమన్నా చేయగలం. దట్ ఈస్ ది ఎనీవన్స్ విల్ పవర్ అనమాట. అంటే వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ అండ్ దే బికమ్స్ ద backbone for me to achieve any sort of things. So once again I will heartily congratulate to you each and everyone because it is a people's award, I can say like that. Thank you sir, thank you very much for giving me this opportunity to speak before you. అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఏంటంటే ఈ ఆలోచన అన్నది 10% ఆలోచన నాకు వచ్చింది, 10%. దానికి సపోర్ట్ అన్నది 90%. దట్ ఇస్ ప్యాప్. ఆ ప్యాప్ మెంబర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయబట్టి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా అన్ని సంఘాల వారు కూడా మంచి కార్యక్రమం అని వెంటనే స్పాంటేనియస్గా బాగా స్పందించబట్టి మీరందరూ రాబట్టి ఎంతో ఈ కళ ఎంతో ఆనందంగా జరిగింది. మరి ముఖ్యంగా ఈ స్కూల్ నుంచి మేడం గారు ఢిల్లీలో ఉన్నప్పటికీ నాకు ముందు మా ఫాదర్ నుంచి పరిచయం అయినటువంటి ఆ కుటుంబం